ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రోడ్లనన్నిటిని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసేసి, వాటి టెండర్‌లు పిలిచి టోల్ గేట్‌లు ఏర్పాటు చేసుకుపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజల పైన తీవ్రమైన అంటే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళపైన కూడా ఈ బర్డెన్ అనేది పడే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? కాదండి, ఈ రోజు రోడ్లు బాగలేవని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమృద్ధిగా వర్షాలు పడేసి అన్ని వచ్చినా కూడా రోడ్లు అక్కడక్కడ పాడైతే ఇదే జన సైనికులు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సెల్ఫీలు తీసి ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మంత్రి పదవి ఇవ్వక పాపం నిరాశలో ఉన్నటువంటి ఆయన నాగబాబు గారు అందరూ కలిసేసి నానా రచ్చాలు లేపారు కదా. ఇది లేదా అది లేదా అని చెప్పి ఇచ్చేసేసి ఈ రోజు రోడ్లు దగ్గర ఎంత ఘోరంగా ఉన్నాయంటే కనుక అంత అధ్వానంగా ఉన్నాయి. ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. వీళ్ళు ఏం చేశారు? ఓట్లు వేయించుకున్నారు, ఏమడిగి వేయించుకున్నారు అది లేదు. ఇప్పుడు ఇంకొక అడుగు వేసేసి ఆ రోడ్లు వేస్తారంట. ఆల్రెడీ నేషనల్ హైవే మీద టోల్ కి జనాలంతా కూడా అల్లాడుతా ఉన్నారు. ఇప్పుడు స్టేట్ రోడ్స్ కూడాను మొత్తం పన్నులు వేస్తారంట, టోల్ పెడతారంట. ఈ టోల్ పెట్టింది కాక ఇండైరెక్ట్ గా కూడాను ప్రజలకు ఏదైతే వాళ్ళకి అవసరాలు నిత్యావసరాలకు వస్తాయో డీజిల్ మీద పెట్రోల్ మీద అడిషనల్ సెస్సులు వేయడం అంట. ఆ డబ్బులు తెచ్చి రోడ్లు వేసుకోవడం అంట. అసలు వీళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నారా, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ప్రజలకు మేలు చేయాలనుకున్నారా, లేదా ప్రజలను ముక్కుపండి వసూలు చేసేసి దాంట్లో చేయాలనుకుంటున్నారా? ఇదే అన్నారు. బాధుడే బాధుడు, కుమ్ముడే కుమ్ముడు అని చెప్పి ఏదో అంటున్నారు కదా. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఇచ్చినా కూడాను ఈ రోజు దాన్ని తనకు తానే అన్వయించుకొని ఈ రోజు చంద్రబాబు గారు తన లోకేష్ గారు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెంచుతాము, సెస్సులు వేస్తాము, బాధుడే బాధుడు, కుమ్ముడే కుమ్ముడి రాష్ట్ర ప్రజలు అనేటువంటి కొత్త స్లోగన్ తో వచ్చినట్టుంది. కానీ ఇది చాలా దుర్మార్గమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటది. ప్రభుత్వం ఎందుకు ప్రజలు ట్యాక్సులు కడతా ఉన్నారు? వేయాలి కదా. ట్రాన్స్పోర్ట్ బండ్ల మీద ఎంత కడుతున్నారు? రిజిస్ట్రేషన్స్ కావచ్చు, దాని మీద కానీ ఎంత కడుతున్నారు? వాహన పన్ను కడుతున్నారు, రోడ్ల పన్ను కడుతున్నారు. ఇంత కట్టినప్పుడు, రోడ్ ట్యాక్స్ అన్ని కట్టినప్పుడు ఎందుకు మళ్ళా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడము? మీకు అది బాధ్యత కదా? ఎస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లన్నీ బాలేవు, అందుకే ప్రభుత్వం రావాలి, ఆ, ప్రభుత్వం పూర్తిగా దాన్ని వెచ్చించలేక రోడ్లన్నీ కూడా ఈ దుస్థితికి వచ్చాయి అని చెప్తున్నారు. ఇప్పుడేమో అవే రోడ్ల పైన పూర్తిగా విమర్శలు వస్తుంటే వాటినేమో ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఒకవైపు ప్రైవేట్ అంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరిగిపోతుంది. తర్వాత తమకు అనుకూలమైనటువంటి సంస్థలకు 99 పైసలు ఎకరాల కట్టబెట్టడం. మరోవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా లులు మాల్ లాంటి సంస్థలకు కట్టబెట్టాడు. వీటిని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది వీళ్ళకి ప్రైవేట్ అంటే సరదా అండి. ప్రైవేట్ పరం చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు వచ్చింది అధికారంలోకి ఎందుకు వచ్చారు? ప్రజలను దోచుకోవడానికి వచ్చారు, ప్రజలు వెన్ను విరచడానికి వచ్చారు, నడ్డి ఇరగొట్టడానికి వచ్చారు. సో ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైతే ప్రజలకి వీక్నెస్ చేసుకొని ప్రజలు ఎక్కడైతే పాపం కనీస అవసరాల కోసము తన పుస్తలు అమ్మినా తన భూములు అమ్మినా కూడా ఖర్చు పెడతారో వాటిని ప్రైవేట్ పరం చేయడం వాళ్ళ యొక్క ప్రాధాన్యత తీసుకున్నారు. ఉదాహరణ మెడికల్ కాలేజీలు. తర్వాత ఆరోగ్యశ్రీ మీద దాన్ని పూర్తిగా రద్దు చేశారు. వాళ్ళకి ఇవ్వక, హాస్పిటల్స్కి ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టక వాళ్ళకు కూడా తీసుకున్నారు. ఈ ప్రధానమైనటువంటి అంశాల్లో పేదోడు పుస్తలు తాడు వాళ్ళ భార్యదైనా అమ్మి కడతారు. సో అటువంటి వాళ్ళని వ్యాపారంగా తీసుకొని వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిపోయింది, ప్రభుత్వం లేదు. మొత్తం ప్రైవేట్ 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 ప్రైవేట్. సంక్షేమ పథకాలు ఎగరగొట్టడము, ప్రైవేట్ పరాలు చేసుకోవడము, తన అనుంగులకు కట్టబెట్టడాలు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా 99 పైసలకి, రూపాయికి, 2 రూపాయలకు శనికాయలకు బెల్లం అమ్మినట్టు మొత్తం అంతా కూడా ఇచ్చి పెడతా ఉన్నారు. సో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రభుత్వాన్ని అనుకోవడం మన పొరపాటు ఏమో రవిచంద్ర గారు.